హాయ్ అండి. నమస్తే. ఈరోజు రెసిపీ వచ్చేసి కొర్రలన్నం అండి. అందరూ ఇప్పుడు మిల్లెట్స్ తిందాం అనుకుంటారు. కానీ ఎలా యూజ్ చేయాలో ఏమో అని తెలియక సతమతం అవుతూ ఉంటారు. ఒకసారైతే ఈ కొర్రలతోనైతే ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అందరూ ఈజీగా కూడా ఇంట్లో చేసుకోవచ్చు. కొర్రలనైతే 6 గంటల పాటు నానబెట్టిన తర్వాత బాగా వాష్ చేసుకొని ఇలా తాలింపు అయితే వేసుకోవాలండి. తాలింపులో నేనైతే ఆయిల్ కాకుండా నెయ్యి వేసుకున్నాను. అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, పోపు గింజలు వేసి అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మసాలా కూడా యాడ్ చేసుకున్నాను. నెయ్యితో వేసి తాలింపు వేసి చేస్తున్నాను కాబట్టి చిన్న పిల్లల నుంచి పెద్ద వయసు వారి వరకు అందరూ కూడా హ్యాపీగా తినేయచ్చు. ఇందులోకి మనకి అన్ని రకాల కూరగాయలు కూడా వేసి చేసుకోవచ్చండి. అంతేకాకుండా పెసరపప్పు వేసి కూడా కిచిడీలాగా చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా ఒకసారి మీరు కూడా వీలైతే కొర్రల కిచిడీని అయితే ఇలా ప్రిపేర్ చేసి చూడండి. వీక్లీలో వన్స్ ఒక్కసారైనా ఇలా తీసుకోవటం వల్ల అయితే హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉంటాయండి. ఈ విధంగా నేనైతే కొర్రలతోనైతే కిచిడీని తయారు చేశానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. ఈ కొర్రలతోని ఒక రైస్ ఒక్కటే కాదండి, దోశలు కానీ ఇడ్లీ కానీ అన్ని రకాల టిఫిన్స్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు కూడా ఒకసారి వీలైతే ట్రై చేసి చూడండి. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ కొర్రల ఉప్మానైతే వీలైతే ఒక్కసారన్నా ట్రై చేసి చూడండి. అంతేకాదండి, ఈ కొర్రల ఉప్మాలోకి అయితే మనకు నచ్చిన కర్రీతోనైతే తినేయొచ్చండి. పప్పుతో కానీ చట్నీతో కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి వీలైతే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇలా పొడి పొడిలాడుతూ చాలా బాగుంటుందండి. నేనైతే ఈ విధంగా నైట్ టైం అయితే కొర్రలతో ఉప్మానైతే ప్రిపేర్ చేశానండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ అయితే చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.